లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 లోక్సభ స్థానాల్లో గెలవబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని, ఇప్పుడు ప్రజాపాలన చూస్తున్నామని అన్నారు. 6 గ్యారంటీలతో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని, మిగతా 2 గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. మనమంతా కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి. మధు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈ రోజు నామినేషన్ రావడం జరిగింది. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, గత 25 ఏళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్. ఇది మీ దగ్గర కసి ఉందా? కసి ఉందా? కసి ఉంటే ఒల్లుడు కాదు, ఓట్లు పడాలి. నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి. మనమందరం కూడా 25 ఏళ్ల తర్వాత ఈ పార్లమెంటులో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు.